హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. 2024 ఆగస్టు నెలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో మనం ఈ వీడియోలో రికార్డులకు సంబంధించినటువంటి టాపిక్ మనం చూడబోతున్నాం అండి. రికార్డ్స్ ఈ 2024 ఆగస్టు నెలకు సంబంధించినటువంటి వివిధ రికార్డులు, ఆ టాపిక్ మనం ఇప్పుడు ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. మరి దాంట్లో మొదటగా చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ హ్యాండ్లింగ్ లో విశాఖపట్నం పోర్టు రికార్డు అంటూ ఒక టాపిక్ కనుక చూసినట్లయితే, మరి విశాఖపట్నం పోర్టు అథారిటీ విపిఏ ఈ క్రూడ్ ఆయిల్ హ్యాండ్లింగ్ లో తన రికార్డును తానే అధిగమించడం జరిగింది. మరి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కు చెందినటువంటి ముడి చమురు నిర్వహణలో ఆ విశాఖపట్నం పోర్టు అథారిటీ కొన్ని విపిఏ పాయింట్ మోరింగ్ ఎస్పిఎం వద్ద HCL కు చెందినటువంటి 1,60,000 మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ హ్యాండ్లింగ్ చేశారు. దీంతో పోర్టు చరిత్రలోనే అత్యధికంగా ముడి చమురు నిర్వహించడం జరిగింది. మరి 2024 మే 26న హ్యాండ్లింగ్ చేసినటువంటి లక్ష ఒక 1.50 lakhs మెట్రిక్ టన్నుల రికార్డును మరి ఇప్పుడు 1,60,000 మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ను సాధించడంతో తన రికార్డును తానే ఈ విశాఖపట్నం పోర్టు అథారిటీ అనేది అధిగమించడం జరిగింది. మరి విశాఖపట్నం పోర్టు అథారిటీ చైర్మన్ ఎవరు అని కనుక మనం చూసినట్టయితే డాక్టర్ అంగముత్తు. నెక్స్ట్, అతి చిన్న వయసులో పారాస్విమ్మర్గా జియా రాయ్ రికార్డు. మేము ముంబైకి చెందినటువంటి 16 సంవత్సరాల జియా రాయ్ మరి అతి చిన్న వయసులోనే అత్యంత వేగంగా ఆ పారాస్విమ్మర్ రికార్డును సృష్టించడం జరిగింది. ఈమె ఈ జియా రాయ్ ఆటిజం స్పెక్ట్రమ్ అనే ఒక డిజాస్టర్ తో బాధపడుతున్నప్పటికీ తన యొక్క టాలెంట్ తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. 2022లో ఈమె శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి భారత్లోని ధనుష్కోటి వరకు 29 కిలోమీటర్ల పొడవైనటువంటి పాక్ జలపు సంధిని అతి తక్కువ సమయంలోనే ఈదడం ద్వారా రికార్డును సృష్టించడం జరిగింది. మరి ఇంత చిన్న వయసులో ఇలాంటి ఘనత సాధించడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఇటీవల కనుక చూసినట్లయితే జియా మరి ఇంగ్లీష్ ఛానల్ అనే ఒక జలసంధిని దాటడం జరిగింది. ఇంగ్లాండ్లోని అబార్ట్స్ క్లిఫ్ నుంచి ఫ్రాన్స్లోని పాయింట్ డి లా కోర్టే డ్యూన్ వరకు, ఇంగ్లాండ్లో ఉన్నటువంటి అబార్ట్స్ క్లిఫ్ నుంచి ఫ్రాన్స్లో ఉన్నటువంటి పాయింట్ డి లా కోర్టే డ్యూన్ వరకు 34 కిలోమీటర్ల దూరాన్ని జిఆర్ఐ 17 గంటల 25 నిమిషాల్లో ఇది రికార్డును సృష్టించడం అయితే జరిగింది. మరి ఇంగ్లీష్ ఛానల్ చాలా కాలంగా ఈత ఈతగాళ్లకు ఒక గొప్ప సవాలుగా మారింది. ఆ మిహిర్ సేన్ అనేటువంటి భారతీయుడు 1958లో ఈ ఇంగ్లీష్ ఛానల్ను ఈదినటువంటి మొదటి భారతీయుడిగా రికార్డు సృష్టించడం అయితే జరిగింది. మరి ఆర్తి సహా అనే మహిళ కూడా 1959లో ఈ ఛానల్ని ఈదినటువంటి మొదటి భారతీయ మహిళగా రికార్డు పొందడం జరిగింది. మరి అనితా సూద్ అనేటువంటి మహిళ 1987లో ఈ ఛానల్ కనీస సమయం రికార్డును కలిగి ఉంది. ఆస్ట్రేలియా స్విమ్మర్ అయినటువంటి క్లోయి మెక్కార్డెల్ 144 క్రాసింగ్లతో అత్యధిక ఛానల్ స్విమ్స్ ఆడిన రికార్డును సృష్టించడం జరిగింది. మరి దీనికి సంబంధించి కనుక మనం ఒకవేళ చూసినట్లయితే క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అని కనుక చూసినట్లయితే, మరి ముంబైకి చెందినటువంటి జేఆర్ఐ ఈమె ఆటిజం స్పెక్ట్రమ్ అనే ఒక డిజాస్టర్ తో బాధపడుతుంది. ఆమె ఇటీవల ఇంగ్లీష్ ఛానల్ను ఈదడం జరిగింది. ఇంగ్లీష్ ఛానల్ని ఈమె ఇంగ్లాండ్లోని అబార్ట్స్ క్లిఫ్ నుంచి ఫ్రాన్స్ లో ఉన్నటువంటి పాయింట్ డి లా కోర్టే డ్యూన్ వరకు మరి 34 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి దీన్ని 17 గంటల 25 నిమిషాల్లో ఇది రికార్డును సృష్టించడం జరిగింది. మరి ఇంగ్లీష్ ఛానల్ను ఈదినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరు అని కనుక మనం చూసినట్లయితే మిహిర్ సేన్. ఇతను 1958లో మరి ఇంగ్లీష్ ఛానల్ ఈదడం జరిగింది. మరి అదేవిధంగా ఇంగ్లీష్ ఛానల్ని ఈదినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు అని కనుక చూసినట్లయితే ఆమె పేరు ఆర్తి సాహా. 1959లో ఈమె ఇంగ్లీష్ ఛానల్ను ఇది ఈ ఛానల్ని ఈదినటువంటి మొదటి భారతీయ మహిళగా రికార్డు సాధించడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే టాపిక్ మౌంట్ ఎల్బ్రస్ ను అధిగమించిన సాయి తేజ. మరి తెలంగాణలోని హైదరాబాద్ జిల్లా బడంగపేటకు చెందినటువంటి సాయి తేజ మరి ఈ యూరోప్ లోని అత్యంత ఎత్తైనటువంటి మౌంట్ ఎల్బ్రస్ ను అధిరోహించి జాతీయ పతాకాన్ని ఎగరవేసి తన యొక్క సాహసాన్ని నిరూపించుకోవడం జరిగింది.
మరి ఈ సాయితేజ తండ్రి శ్రీనివాసరావు గతంలో సీనియర్లో ఉన్నప్పటికీ ప్రస్తుతం కుటుంబంతో కలిసి తెలంగాణలో ఉంటున్నారు. మరి ఈ విధంగా ఈ సాయితేజ యూరోప్లోని అత్యంత ఎత్తైనటువంటి మౌంట్ ఎల్బ్రస్ ను అధిరోహించి రికార్డును సృష్టించడం అయితే జరిగిందండి. నెక్స్ట్ చూసినట్టయితే ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు టొమికో ఇటుక. మరి జపాన్ కు చెందినటువంటి 116 సంవత్సరాల టొమికో ఇటుక ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలుగా నిలవడం జరిగింది. మరి ఈ విధంగా ఆమె గిన్నెస్ రికార్డును కూడా సొంతం చేసుకున్నట్టు అమెరికాకు చెందినటువంటి జెరోమ్టాలజీ రీసెర్చ్ గ్రూప్ ప్రకటించడం జరిగింది. ఈమె మరి టొమికో ఇటుక 1908 మే 23న ఒసాకాలో జన్మించడం అయితే జరిగింది. మరి అదే 1908లో రైట్ బ్రదర్స్ ఐరోపా అమెరికాలో తొలిసారిగా విమానాలను కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పటిదాకా మరి అత్యంత వృద్ధురాలుగా ఉన్నటువంటి స్పెయిన్ కు చెందినటువంటి మరియా బ్రాన్యాస్ మొరేరా మరి చనిపోవడంతో ప్రస్తుతం జపాన్ కు చెందినటువంటి టొమికో ఇటుకాకు మరి ప్రపంచంలోని అత్యంత వృద్ధురాలుగా రికార్డు సృష్టించడం అయితే జరిగిందండి. మరి ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం బతికిన వ్యక్తి ఎవరంటే ఫ్రెంచ్ మహిళ అయినటువంటి జీన్ లూయిస్ కాల్మెంట్. నెక్స్ట్ హై జంప్ లో పూజా సింగ్ జాతీయ రికార్డు. మరి భారత యువ అథ్లెట్ అయినటువంటి పూజా సింగ్ హై జంప్ లో జాతీయ రికార్డును రాయడం జరిగింది. అది 17 సంవత్సరాల పూజా సింగ్ 1.83 మీటర్ల ఎత్తు దూకి ఫైనల్ కు అర్హత సాధించి మరి తన పేరిటే ఉన్నటువంటి జాతీయ రికార్డును, అంటే అప్పుడు ఇప్పటి వరకు ఆమెకు 1.82 మీటర్ల ఉంది, దాని ఇప్పుడు 1.83 వరకు వచ్చి మరి తన రికార్డును తానే బద్దలు కొట్టుకోవడం అయితే జరిగింది. మరి ఈ పూజా సింగ్ కనుక చూసినట్లయితే మరి హర్యానాకు చెందినటువంటి ఈమె స్వరాష్ట్రం కనుక చూసినట్లయితే హర్యానా అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ చూసినట్లయితే కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన తేగ్బీర్ సింగ్. పంజాబ్ కు చెందినటువంటి 5 ఏళ్ల బాలుడు అయినటువంటి తేగ్బీర్ సింగ్ మరి ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైనటువంటి కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి రికార్డును సృష్టించడం అయితే జరిగింది. మరి ఆసియాలో అతి చిన్న వయసులో ఈ ఘనతను సాధించిన వ్యక్తిగా కూడా ఈ తేగ్బీర్ సింగ్ నిలవడం అయితే జరిగింది. సముద్ర మట్టానికి 5,895 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి కిలిమంజారో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించిన అతి పిన్న వయస్కుడైనటువంటి ఆసియన్ గా తేగ్బీర్ సింగ్ గుర్తింపు సాధించడం జరిగింది. మనం దీనికి సంబంధించిన క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కుడు అయిన ఆసియన్ ఎవరు అని కనుక మనం చూసినట్లయితే మనం తేగ్బీర్ సింగ్ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. మరి ఈ కిలిమంజారో పర్వతం అనేది ఆఫ్రికా ఖండంలో ఉంది. దీని యొక్క ఎత్తు కనుక చూసినట్లయితే ఇది సముద్ర మట్టానికి 5,895 మీటర్ల ఎత్తులో ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే టాపిక్ భరతనాట్యంలో 13 ఏళ్ల చైనా విద్యార్థిని అరంగేట్రం. మరి భారతీయ నాట్య వైభవానికి తలమానికమైనటువంటి భరతనాట్యంలో అరంగేట్రం చేయడం ద్వారా చైనాకు చెందినటువంటి 13 సంవత్సరాల లీ ముజి అనే ఒక విద్యార్థిని చరిత్ర సృష్టించింది. ఆమె ఆగస్టు 11న జరిగినటువంటి కార్యక్రమంలో ప్రముఖ భరతనాట్య కళాకారిణి లీలా శాంసన్ మరి ఎదుట అరంగేట్ర ప్రదర్శన చేయడం అయితే జరిగింది. దీంతో పూర్తిగా చైనాలోనే శిక్షణ పొంది ఇక్కడే భరతనాట్యంలో అరంగేట్రం చేసినటువంటి తొలి నర్తకిగా ఈ లీ ముజి రికార్డు సృష్టించడం అయితే జరిగిందండి. నెక్స్ట్ చూసినట్లయితే గిన్నిస్ కెక్కిన గ్రామీ విజేత జాతీయ గీతాలాపన. మరి తన గహనంతో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి భారతీయ సంగీత దర్శకుడు గ్రామీ విజేత అయినటువంటి రిక్కీ కేజ్ 2024 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అద్భుతమైన వీడియోను రూపొందించడం జరిగింది. మరి వీళ్ళు ప్రముఖ సంగీతకారుల సహకారంతో జాతీయ గీతాన్ని కూడా వైవిధ్యంగా ఆలపించారు. బ్రిటిష్ ఆర్కెస్ట్రా అదేవిధంగా 14,000 మంది ఆదివాసీ చిన్నారులతో రూపొందించినటువంటి ఈ గీతాలాపన గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకోవడం అయితే జరిగిందండి. నెక్స్ట్ చూసినట్లయితే సచిన్ రికార్డుల సంఖ్యను దాటేసిన వినోద్ కుమార్ చౌదరి. మరి జేఎన్యు మాజీ ఉద్యోగి అదేవిధంగా కంప్యూటర్ శిక్షకుడు అయినటువంటి వినోద్ కుమార్ చౌదరి అరుదైన ఘనతతో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను అధిగమించడం జరిగింది. మరి ఢిల్లీకి చెందినటువంటి వినోద్ టైపింగ్ లో మరి ఇప్పటి వరకు 20 గిన్నిస్ రికార్డులు సృష్టించడం జరిగింది. దీని ద్వారా 19 గిన్నిస్ రికార్డును
సాధించినటువంటి సచిన్ టెండూల్కర్ ను వినోద్ కుమార్ చౌదరి దాటివేయడం జరిగింది. కళ్ళకు గంతలు కట్టుకుని అత్యంత వేగంగా టైపింగ్ చేయడం, ఆ మౌత్ స్టిక్ తో టైపింగ్ చేయడం, తర్వాత ఆంగ్ల వర్ణమాలను ముక్కుతో వేగంగా టైపింగ్ చేయడం వంటి అరుదైన ఫీట్లు మరి వినోద్ కుమార్ చౌదరి అయితే చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ క్రికెట్ లో స్పెయిన్ ప్రపంచ రికార్డు. మరి మామూలుగా స్పెయిన్ అంటే ఎక్కువ ఫుట్బాల్ ఆ క్రీడల విషయంలో గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు ఈ స్పెయిన్ ఆ క్రికెట్ జట్టు క్రికెట్ లో కూడా ప్రపంచ రికార్డును నమోదు చేయడం జరిగింది. పురుష టీ20లో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా స్పెయిన్ రికార్డు నెలకొల్పడం అయితే జరిగిందండి. మనం చూసినట్లయితే ఇప్పటి వరకు 2022లో మలేషియా, 2021లో బెర్ముడా నమోదు చేసినటువంటి వరుస విజయాల రికార్డును స్పెయిన్ మరి 14 మ్యాచ్ల్లో గెలిచి ఇప్పుడు ఆ ఈ రికార్డును అధిగమించడం అయితే జరిగింది. మరి ఐసీసీ పూర్తి స్థాయి సభ్య దేశాలైనటువంటి భారత, ఆఫ్ఘనిస్తాన్ గతంలో 12 సార్లు విజయం సాధించడం అయితే జరిగింది. మనం ఇక్కడ కనుక చూసినట్లయితే మరి ఇప్పుడు టీ20లో వరుసగా అత్యధిక విజయాలు సాధించినటువంటి ఇది ఏ దేశ జట్టు అని కనుక మనం చూసినట్లయితే స్పెయిన్ అనేది గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. మరి ఎన్ని మ్యాచ్ల్లో ఇప్పటివరకు స్పెయిన్ గెలిచిందంటే 14 మ్యాచ్ల్లో గెలిచి మరి ఈ స్పెయిన్ అనేది ఈ రికార్డును సాధించడం అనేది జరిగింది. ఇది అండి 2024 ఆగస్టు నెలకు సంబంధించినటువంటి రికార్డుల యొక్క కరెంట్ అఫైర్స్. మరి మరికొన్ని అన్ని కూడా మీకు వ్యక్తులు, అవార్డులు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, ఈ విధంగా అన్ని టాపిక్ వైజ్ క్రీడలు, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని కూడా మీకు అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి మరి తప్పక అన్ని క్లాసులు మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. మరి అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ టెస్ట్లు, పీడిఎఫ్ ఫైల్ కూడా మన సక్సెస్ సీక్రెట్ యాప్ లో అందుబాటులో ఉన్నాయి. తప్పక మరి వాటిని కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. మరి 99 రూపీస్తో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కోర్సును కనుక మీరు పర్చేజ్ చేసినట్లయితే మీరు 1 ఇయర్ వ్యాలిడిటీతో మరి కరెంట్ అఫైర్స్ టెస్ట్లు అన్ని లెవెల్ 1, లెవెల్ 2 కూడా అన్లిమిటెడ్ గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మెటీరియల్ సంబంధించిన అంతా కూడా పీడిఎఫ్ ఫైల్ మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి తప్పక మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియజేసి సక్సెస్ సీక్రెట్ ను ప్రోత్సహించాలని కోరుకుంటూ మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.